ముందుగా మిమ్మల్ని ఓ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? శభాష్, కరెక్ట్గా చెప్పారు. చంద్రబాబుకు ఓటేశారంటే ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉండాల్సిందే. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. పెట్రోలింగ్ వాహనాలు కూడా లేక పోలీసింగ్లో దేశంలోనే 36వ స్థానంతో అట్టడుగున ఉన్న రాష్ట్రం ఏది? శభాష్, ఇది కూడా కరెక్ట్గా చెప్పారు. చంద్రబాబుకు ఓటేసి సీఎంను చేశారంటే ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉండాల్సిందే. రాష్ట్రంలో అన్ని రేట్లు పెరిగిపోయాయని ప్రజలు తలలు పట్టుకుంటుంటే క్రైమ్ రేటు కూడా పెరిగిపోయిందని తలెత్తుకుని చెప్పిన మన పోలీసు వ్యవస్థకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పోలీసు శాఖ వార్షిక నివేదిక చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతలా అదుపు తప్పాయో మనకు అర్థమవుతుంది. హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, ఆర్థిక నేరాలు, చోరీలు అమాంతం పెరిగిపోయాయి. 2024-25లో క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగిందో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, కేసులు హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, ఆర్థిక నేరాలు, పగటిపూట చోరీలు 2024లో 1403 ఉంటే 2025 నాటికి 1566కు చేరుకున్నాయి. అంటే 11.6% పెరిగాయి. దాడులు, దౌర్జన్యాలు 137 ఉంటే అవి 2025 నాటికి 146, 6.6% పెరిగిందట సార్. ఆర్థిక నేరాలు 7667 ఉంటే 2024లో 8034కు చేరుకున్నాయి. 2025 నాటికి ఇది 4.78% పెరిగింది. పగటిపూట చోరీలు 824 గతంలో అంటే 2024లో ఉంటే 836 ఉన్నాయి. ఇది 1.5% పెరుగుదల. మీకు అర్థం కావాలంటే ఇంకొంచెం డెప్త్లోకి వెళితే ఈ హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులపైన హత్యాయత్నాలు జరిగాయో మీకు తెలుసు. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు అయి ఉంటే ఆ సంఖ్య ఎంతలా పెరిగిపోయేదో మీరు అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపైన జరిగినటువంటి దాడులు, దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూశారు. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ అయి ఉంటే ఈరోజు ఆ సంఖ్య 2025లో 146 కనిపిస్తోంది కదా, అది ఏ స్థాయికి వెళ్ళుంటుందో మీకు అర్థమవుతుంది. ఒకవైపు నుంచి మనం చట్టాన్ని అటు ఇటుగా సక్రమంగా అమలు చేశామా లేదని పోలీసు వ్యవస్థకు వదిలేస్తున్నా, ఒకవైపు నుంచి పెట్టిన కేసుల లెక్కన చూస్తేనే ఇంత పెరుగుదల కనిపిస్తోందే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే పోలీసు వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీకు అత్యంత కీలకమైనటువంటి డీజీపీ గారి బయట కూడా నేను వినిపిస్తాను. అంతకంటే ముందు మనం 36వ స్థానంలో ఎందుకున్నాం? ఈరోజు పోలీసింగ్లో ఎలా వెనకబడిపోయాం? దేశంలోనే అట్టడుగున ఎలా ఉన్నాం? అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లిస్టు తీస్తే ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరన 36వ స్థానంలో ఉంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి, లేదంటే ఆ నివేదిక చూపించండి. ఎందుకంటే ఆ నివేదికలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ మీకు నేను చెప్పబోతున్నాను. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎస్, ఏపీ పోలీసుల పనితీరుకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ అన్నీ కలిపి, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటికీ కలిపి బిఎన్ఎస్ చట్టాల అమలు తీరులో ఏ రాష్ట్రం ఎలా వ్యవహరిస్తోందన్న అంశానికి సంబంధించి 100 మార్కులకి, అంటే అక్కడ పైన మీకు 20%, 45%, 25%, 10% అని కనిపిస్తోంది కదా, ఇవి 100 మార్కులకు తీసుకుంటే మన పోలీసు వ్యవస్థకు వచ్చినటువంటి మార్కులు అనుకుందాం. కిందున్నది పరిపాలన సంస్కరణలు 20 మార్కులకు అనుకుందాం. మనకు వచ్చింది ఎన్ని మార్కులు అంటే 8.77%. నిర్వహణ సమర్థత 45 మార్కులకు సార్ ఎగ్జామ్. ఇందులో మన పోలీసులకు వచ్చిన మార్కులు 7.93%, అంటే 7.93 మార్కులు అనుకోండి. సమాచార సాంకేతికత 25 మార్కుల ప్రశ్నపత్రం అనుకుందాం. మన పోలీసు వ్యవస్థకు వచ్చింది 0. పోలీసు, వైద్య, ఆరోగ్య, న్యాయశాఖల మధ్య సమన్వయానికి 10 మార్కులు ఉంటాయి. అందులో మన పోలీసు వ్యవస్థకు వచ్చినటువంటి మార్కులు గుండు 0. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తోందంటే, అంటే ఓవరాల్గా మనకు వచ్చిన పాయింట్లు కూడా చెప్పాలి కదా. 16.7 పాయింట్లతో 16.7, 8.77, 7.93 ఈ రెండు కలిపితే ఇంకా సున్నాలు తీసేయండి, అవి కలిపితే 16.7 పాయింట్లు వచ్చాయి మనకి. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తోందంటే, అసలైన నేరాలపైన దృష్టి పెట్టకపోతే మనకు వచ్చే రిజల్ట్ ఇలానే ఉంటుంది.
అసలైన నేరాలపైన దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపుల్లో పోలీసులు కూడా భాగమైతే పరిస్థితి ఇలానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారంట. అంతే, కరకట్టలో టీవీలు పగిలాయి, జగన్ అభిమానుల మోకాళ్ళు అరికాళ్ళు పగిలాయి. మన పోలీసింగ్ ఎంత గొప్పగా ఉందంటే ఒకసారి ఆ దృశ్యాలు చూపిస్తాను, చూడండి. అందుకే కదా మనకు 36వ స్థానం వచ్చింది. గర్వంగా మాట్లాడుకుంటున్నాం కదా మన పోలీసు వ్యవస్థ గురించి. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి సార్. ఇది మన పోలీసింగ్. వీళ్ళకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు. ఇలా థర్డ్ డిగ్రీ ప్రయోగించి నడి రోడ్డు పైన నడిపించే హక్కు లేకపోతే వీళ్ళకి చట్టం వీళ్ళ చేతిలో ఏం చుట్టం కాదు. అలా నడిపించకూడదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇది పోలీసులకు లేదు సార్ అలా నడిపించడం అనేది. సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినా వీళ్ళు వినరు, చట్టాలను గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు, రెడ్ బుక్ను గౌరవిస్తారు. నేను నిన్నటి నుంచి అదే చెప్తున్నా. మనకు ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక ఈ రోజు వరకు మృతదేహాన్ని తీసుకురాలేకపోయారు. ఆ నిందితులను ఎవరన్నా నడిపించారా? లేదు. ఏడుగుర్రాలపల్లిలో 13 ఏళ్ల బాలిక పైన 14 మంది నెలల తరబడి అత్యాచారం చేశారు మన తెలుగుదేశం నాయకులు సుపుత్రులు. ఒక్కడంటే ఒక్కడిని ఆ విధంగా నడిపించారా? ఎన్ని చెప్పాలి ఇలాంటివి? అవి చేయరు. ఇలా నడిపించడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అని చెబితే మన డీజీపీ గారు ఎలా మాట్లాడారో ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. So does AP police accept that publicly parading accused persons violates the Supreme Court guidelines in DK Basu versus West Bengal? We don't have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We also do foot patrolling. Okay, sir. So does AP police accept that publicly parading accused persons violates the Supreme Court guidelines in DK Basu versus West We don't Bengal? have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We also do foot patrolling. Okay, sir. రాజకీయ నాయకులు వేరు, మనం ఐఏఎస్లు ఐపీఎస్లు వేరు. ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఒక ఐపీఎస్ ఒక డీజీపీ స్థాయి క్యాడర్ ఉన్నటువంటి డీజీపీ ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా? మా దగ్గర పెట్రోలింగ్ వాహనాలు లేవు, అందువల్ల నడిపించుకుంటూ తీసుకెళ్తున్నామని అంటున్నారు. మరి పోలీసు వ్యవస్థ 36వ స్థానానికి పడిపోకుండా ఏమవుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఐఏఎస్లు ఐపీఎస్లు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, ఈరోజు మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టులు, వీళ్ళు శాశ్వతం, ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు సార్. ఆ విషయం బాగా చదువుకున్న మీకు ఇంకా బాగా తెలుసు. కానీ అందులో మీరు భాగమై ఇలాంటివి మాట్లాడతారని, మీ నుంచి ఇలాంటి ఆన్సర్ వస్తుందని జర్నలిస్టులుగా మేమెవ్వరూ అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు మీ నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు వచ్చాయి. రైట్.